హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఎందుకు ఛానల్ పేరు చెప్తున్నానంటే ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో అది మీరు చూడాలనుకునే వీడియో. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉన్నా మీరు చూడలే కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా. అందుకే నా ఛానల్లోకి పోతే అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అన్నది తేడా మీరే చూసుకోవడానికి ఛానల్ పేరు చెప్పిన. సరేనా? మరి ఈరోజు పెట్టబోయే వీడియో ఫ్లాక్స్ ఆయిల్ దేనికి పనిచేస్తుందో ఇంతకుముందు 2 వీడియోలో పెట్టిన, అవన్నీ చెప్పనండి. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, గూగుల్ తల్లి ఏది అడిగినా చెప్తుంది. ఆ గూగుల్ తల్లిని కొట్టి ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఎన్నిటికి పనిచేస్తుందో మీరు చూసుకోవచ్చు. కానీ 3 మాత్రం నేను చెప్తా. లావు తగ్గడానికి, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి, తర్వాత క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి. మరి క్యాన్సర్ వచ్చిన 6 నెలల తర్వాత బయటకు వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చేదాకా తెలుస్తలేదు. లావు అనేది అందరి కళ్ళల్లో కనబడుతుంది. ఈ 3 అయితే ఇబ్బంది కదా. కోట్ల ఆస్తులు పేపర్ల మీద రాసిపడి బీరువల వారెత్తే ఉంటాయండి. ఈ శరీరాన్ని మొయ్యలేం. నాకైతే ఆస్తిపాస్తుల మీద, సంపాదన మీద ఇష్టం లేదు. నా శరీరం నడక మీద బాగా కాయసు, సన్నగా ఉండాలి, అల్కగా నడాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్ కదండి. అందుకోసం ఇది నాకు మంచిగా పనిచేస్తుంది. ఇంకో విషయం తెలుసా అండి, అందరికి ఒకటే వేసుకోమని చెప్తున్నా, నేను 2 వేసుకుంటున్నా. ఎందుకంటే తొందర తగ్గాలని. మరి అందుకోసం ఈ వీడియో ఎలా తగ్గుతుంది చూపించమంటారు కదా, చూపిస్తూ ఉండండి. ఇందులో ఒక టాబ్లెట్ తీస్తా. ఇది దేనితోటి రెడీ అయిందంటే అవిసె గింజల నూనెతోటి ఈ టాబ్లెట్ను రెడీ చేసిర్రు. నాతోటి 5గురు వాడుతుర్రు. నేను వాడి 4గురికి ఇచ్చిన. చూడండి, ఇప్పుడు తీసుకుంటున్నా. మీ సత్తవకు మిషన్ కూడా కుట్టచ్చండి, బీడీలు కూడా చేయొచ్చు. ఇంతకుముందు కిరాణా షాప్ కూడా నడిపింది. మరి ఇవన్నీ చేసే నువ్వు వీళ్ళకి ఎందుకు వచ్చినావంటే, ఇళ్ళ చేసిన డబ్బులు లేవండి. ఇదిగో చూడండి, ఇది థర్మకోల కొంచెం తీసుకుంటున్నా, అరిచేతిలో పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే సూది బట్టి పోల్ చేస్తున్నా. కనబడుతుందా అండి? దీనిపైన ఇల్లున్న ఆయిల్ పోతున్నా చూడండి. ఇది ఇప్పుడు మీ ముందే కరుగుతుంది. మరి ఇది పడేస్తలేను చూడండి, మింగేస్తా మీ ముంగట్ని. మళ్ళీ మీకు నమ్మకం ఉండాలి కదా. నీళ్ళు కూడా తాగలే చూడండి. చూసిరా, మొత్తం కరిగి ఇగో నీళ్ళైంది. చూసిరా, 3 విషయాలు అయితే చెప్పిన. హార్ట్ అటాక్ రాకుండా, క్యాన్సర్ రాకుండా, లావు తగ్గడానికి పనిచేస్తుంది. మిగతా విషయాలన్నీ గూగుల్ తల్లిని అడిగి దీని గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని రోగాలు తగ్గిస్తుంది, ఎన్ని రాకుండా కాపాడుతుంది మీరు చూసుకోండి. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే వేస్టేజ్ కంపెనీల జాయిన్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే. మరి మీ ఇంటికి వేస్టేజ్ కంపెనీ అప్లైన్లు జాయిన్ కమ్మని నాలాంటి వాళ్ళు వస్తే మీరు ఏమనుకుంటారో తెలుసా? ఒక్కసారి 2 సార్లు వస్తే మళ్ళీ అదే ముచ్చట చెప్పడానికి వస్తుంది. పని ఉందని చెప్దాం అని ముచ్చట పెట్టుకుంటారు కదా. కానీ మీరు ఏ దేవుని భక్తులైనా ఆ వారం నాడు మీ ఇంటికి వస్తే, సపోజ్ మీరు గణపతి భక్తులైతే మంగళవారం వచ్చింది అనుకోండి, మాలాంటి వాళ్ళు గణపతి పంపించిండు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ముంచడానికి రావట్లేదు. ఏదో లాటరీ టికెట్కి 1000 రూపాయలు కట్టి 10,000 సామాన్ కొనిపించడానికి రావట్లేదు. మీ జీవితాలు మార్చడానికి పదే మీ ఇంటికి వస్తారు. అది అర్థం చేసుకోకుండా సోమవారం బుచ్చపైన వస్తే శివుడు వచ్చిండని బుచ్చం పెడతారు. ఎరకలమ్మ వస్తే చేతి చూపించి ఏది చెప్పినా ఇచ్చి ఇల్లంతా దోసుకుపోయేలా చేస్తారు. మీ ఇంటికి వచ్చి మీ రోగాలు తగ్గించి మళ్ళీ మీకు తగ్గినాక ఆరోగ్యం ఇంకొకరికి ఇప్పించేలా చేసి, మీకు ఆరోగ్యం ఇప్పించి, ఇవన్నీ చేసి మీకు వెనకాల ఆదాయం కూడా ఇస్తుంది. మరి తప్ప మీ ఇంటికి పదే వస్తే తప్ప నేను పోనండి. కానీ ఎవ్వరిపైనా మా కంపెనీ వాళ్ళని గౌరవించాలని చెప్తున్నా. మాది వేస్టేజ్ కంపెనీ ద్వారా ఎవ్వరి పేరు చెప్పంగైనా మాకు తెలిసిపో అనొద్దండి. మీకేం తెలియదండి, నాకు తెలిసింది. ఎందుకంటే కంపెనీ పేరు అందరూ వింటారు. ఆ కంపెనీలో ఉన్న వస్తువుల పేరు తెలుసా మీకు? మరి తెలియదు కదా. 1-2 చెప్పండి నా వీడియో చూసినాక. పేరు మాత్రమే తెలుసు. కంపెనీలో ఏం వస్తువులు ఉంటాయో 1-2 అయినా 5 అయినా చెప్పండి. అప్పుడు
వస్తువులు వాడిన వివరాలు చెప్పాలి, వస్తువుల పేరు చెప్పాలి. అప్పుడే మీకు తెలుసని నమ్ముతా. సరేనా? మిమ్మల్ని ఎవరిని అగౌరవించాలని కాదండి. ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, డబ్బులు ఉండాలి, తర్వాత ఆరోగ్యం ఉండాలి. మొదట కావాల్సింది ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యం కోసం జైనిక ఆదాయం వెనుకనే వస్తుంది, ఆ తర్వాత ఆనందం కూడా వస్తుంది. మూడు వచ్చినప్పుడు ఏ పని ఎందుకు చేసుడు? అందరినీ కాపాడితే పోలే. ఇది దేవుడే చెప్పిండు కదా. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. చూసిరా? బాయ్ మరి.